ఆక్వా రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం సహించదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జూమ్ మీటింగ్ ద్వారా మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదన్నారు. ప్రస్తుతం ఆక్వా రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, ఇలాంటి సమయంలో రైతులపై అదనపు భారం మోపే చర్యలు తీసుకుంటే ప్రభుత్వం ఊరుకోదని మంత్రి హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలు కాపాడడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఆక్వా రైతు సమన్వయ కమిటీ ఇక్కడ పాలకొల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం అన్ని జిల్లాల నుంచి కూడా మరి రాష్ట్ర సమన్వయ ప్రతినిధులందరూ కూడా హాజరైనారు. దీనికల ముఖ్య ఉద్దేశం ఏదైతే గత 2 రోజుల కిందట వనామి టన్నుకి 8,000 రూపాయలు ఫీడ్ రేటు పెంచి టైగర్ 10,000 రూపాయలు ఏదైతే పెంచారో దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా రైతులు తీవ్ర ఆందోళన చెంది రోడ్ల మీద రావడం జరిగింది. ఏదైతే రైతులు శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం ఉందో తప్పకుండా రైతు శ్రేయస్సు కాపాడటం కోసం పెంచిన రేట్లు తగ్గించి రైతుకు అండగా ఉండాలని మరి మనం ఈరోజు రాష్ట్ర స్థాయిలో మనం అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి రోజున పెంచిన మేతల మీద ఈరోజు స్టేట్ మెయిన్ కమిటీ కూర్చోవడం జరిగింది. దీనికి అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటిద్దాం అనుకున్నాం. ఈరోజు ఇప్పుడే జూమ్ మీటింగ్లో మినిస్టర్ గారు శుక్రవారానికి ఫిజికల్ మీటింగ్ వేసి రేట్లు తగ్గించి ఏర్పాట్లు చేస్తానని చెప్పడంతో మేము ఆ నిర్ణయాన్ని భవిష్యత్ కార్యాచరణ నిర్ణయాన్ని శుక్రవారం తర్వాత ప్రకటిద్దామని నిర్ణయించుకున్నాం.